అన్నమయ్య జిల్లా రామాపురం మండలం సురకవాండ్లపల్లిలో వికలాంగుని కుటుంబంపై అదే గ్రామానికి చెందిన రామంజులు రెడ్డి కుటుంబం దాష్టికం 40 సంవత్సరాలుగా ఉన్న బంకును తొలగించాలని 6 నెలల నుండి వేధింపులు. ఇటీవల జాయింట్ కలెక్టర్ను ఆశ్రయించినప్పుడు తహసీల్దార్ విచారించి తమకు న్యాయం చేశారంటున్న బాధితులు. అయినా అర్ధరాత్రి ఆటోలో వచ్చి తమపై దాడి చేసి బంకు పెకిలించి ప్రయత్నం చేశారని, బంకులోని సామగ్రిని బయటపడేసి 6 బండల్ని ధ్వంసం చేశారని ఆరోపిస్తున్న బాధితుడు వికలాంగుడు వెంకటరమణకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన ప్రజా సంఘాలు. 10 మంది వచ్చినాక నిద్రపోతాంటే 9 గంటలకు బండలు గిండలు అన్నీ దెబ్బేసి తడకలు అన్నీ దెబ్బేస్తున్నారు. పెద్ద పెట్టుకుంటున్నారు. మా సూరకోడపల్లి సార్. ఏం పేరు నీ పేరు? వెంకటరమణ సార్. నేను పెట్టుకొని 30-35 అయినాయి సార్ బంకు పెట్టి. నాకు 3 జబ్బులు ఉన్నాయి సార్. 3 జబ్బుల్లో ఇప్పుడు మాత్ర దానికి తినేదానికి కూడా లేదు సార్. నాకు అదేదో పొట్ట పట్టుకుంటాను మెప్పించిన లెక్క అది దాని గురించి దాన్ని ఇప్పుడు పెట్టినారు సార్. దాన్ని తీసే నీళ్లు కట్టి పెట్టాలా పల్లెలు దానికి ఉబ్బిచ్చి ఆ రకంగా చేస్తున్నారు సార్. ఎవరు? పక్కింటి ఆయన. ఏం పేరు ఆయన పేరు? రామంజులు రెడ్డి సార్. ఎంతమంది వచ్చినారు రాత్రి? రాత్రి 17 మంది 15 మంది కొట్టారు సార్. తెలియదు సార్ కొత్త వాళ్ళు. ముందు ఏమన్నా గొడవలు ఉన్నాయా మీకు? మాకేం లేదు సార్. ఆ బంకుదే తీయండి అంటే అంటారు. అది వాళ్ళు నేను వాళ్ళకి ఇంటికి ఇల్లు కట్టుకోవాలి సార్. అదంతా పరంపోగం ఉందే. 6 ఎకరాల చిల్లర పరంపోగ ఉంది. అంతా నా ఇండ్లు ఉన్నాయి, వాళ్ళ ఇండ్లు ఉన్నాయి, అన్ని పరంపోగే సార్. పుట్ట వాళ్ళు ఇప్పుడు కట్టుకోవాలండి సార్. వాళ్ళు ఇల్లు కట్టుకోవాలని ఆపేసినారు సార్. ఆపేసినారు వాళ్ళు. అప్పుడు నన్ను పెట్టినారు సార్. వాళ్ళు ఆపిన దానికి ఇవన్నీ వాళ్ళతో పెద్దవాళ్ళు దాన్ని మాట్లాడుకుని నన్ను పెట్టినారు సార్. ఎందుకు ఈ 6 నెలలు 7 నెలలు సార్. 6 నెలల నుంచి సార్. ఇప్పుడు ఇంతకుముందు ఎవరికైనా కంప్లైంట్ చేసినారా మీరు? ఎవరికి సార్ దగ్గర విన్నా. జేసీ గారికి ఇచ్చిన కంప్లైంట్. జేసీ గారికి వచ్చింది. ఇంకా సార్ దగ్గర విన్నా. ఎంఆర్ఓకి ఇచ్చిన, కలెక్టర్ సార్కి ఇచ్చిన. నేనేం చేస్తాను సార్? నేను రాజకీయం నా వల్ల ఏమంటా సార్. నేను రాజకీయం కాళ్ళు లేదని కూర్చుంటే లేని 3 కాయలాలు గంటకో మాత్రం తినాలా. నేను ఏం సార్ మా రాజకీయం రాదు. ఎస్పీ సార్ని కలిసినావా? కలిసినా సార్. ఏమన్నాడు? ఎస్పీ సార్ ఏమని చెప్పినారు? రాసిన సంతకం పెట్టి సిఐ చెప్తాను. నాకు న్యాయం చేయండి సార్. అందరికీ నమస్కారం. నా పేరు ఓర్స్ వీరభాస్కర. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం చేనేత రాష్ట్ర అధ్యక్షుని. వెంకటరమణ అనే వ్యక్తిని గతంలో 6 నెలల నుంచి చిత్రహింసలు పెడుతున్నారు కొంతమంది. ఆ బొంకు ఎత్తేయాలని చెప్పి అవహేళన చేస్తున్నారు. కానీ ఆ బొంకు వల్ల ఆయనకి ఆ జీవనాధారం మొత్తం అంతా ఆయన జీవనోపాధి బొంకు ధర్మం నుంచే చిల్లర బొంకు ఎత్తేయమని చెప్పి గత 6 నెలల నుంచి ఒత్తిడి చేస్తూ ఆ బొంకు గురించి దానికి ఆ స్థలంలో పూర్తిగా ఆయనదే. 6 నెలల గతము 40 సంవత్సరాల నుంచి ఆయనదే స్థలము. ఆ బొంకు 40 సంవత్సరాల నుంచి లేదు. ఈ 6 నెలల నుంచి ఎందుకు ఒత్తిడి పెడుతున్నారు అర్థం కావడం లే. కానీ ఆ బొంకు ఆయనకే సొంతం కావాలని ఎస్పీ సార్ గారిని గతంలో జేసీ సార్ని కూడా కలిస్తే జేసీ సార్ గారు ఏం చెప్పినారంటే, జేసీ గారు మీకే వెంకటరమణ గారు అది బొంకు ఆ స్థలం మొత్తం అంతా మీకే సంబంధము, దానికి మీకే బాధ్యత కావని ఇంకెవరికి ఉండదు బాధ్యత అని చెప్పి హామీ ఇచ్చినారు గతంలో కూడా జేసీ గారు. ఎంఆర్ఓ సార్ కూడా రామాపురం ఎంఆర్ఓ సార్ కూడా ఆయన మీకే సొంతం కానీ వేరే వాళ్ళకు సొంతం లేనిగా లెటర్ కూడా ఇచ్చినాం. ఆ సంతకంలో కూడా మీకే సొంతం అని చెప్పి లెటర్ కూడా వినిపించడం జరిగింది. అదేవిధంగా వెంకటరమణకు న్యాయం చేయాలందుగా కోరుచున్నాం. మామూలుగా ప్రభుత్వ స్థలం పరంభోజారు. ఆయన గత కొన్ని సంవత్సరాల నుంచి దాని మీదనే పంట పెట్టుకుంటున్నాడు. ఉలవసేను ఏదోటి పంట పెడతాన్నాడు. అదేవిధంగా ఇప్పుడు ఈ వ్యాపారం బొంకోటి చిల్లర బొంకోటి పెట్టుకుని వ్యాపారం చేసుకుంటున్నాడు. పక్కన ఉండేవాళ్ళు వాటర్ పాయింట్ పెట్టాలని, అది పెట్టాలి ఇది పెట్టాలని ఒత్తిడి పెడుతున్నారు. కానీ స్థలం అయితే ఈయన స్థలం కాబట్టి ఎంఆర్ఓ కూడా ఆదేశాలు ఇచ్చినారు, కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇచ్చినారు. కాకపోతే దాని మీద ఎందుకు కక్ష కడుతున్నారో అర్థం కావడం లే. ఉంది, పట్టా ఉంది, ఈయనకు ఒరిజినల్ పట్టా ఉంది. కాకపోతే ఆ ఒరిజినల్ డూప్లికేట్ అని చెప్తున్నారు. ఇప్పుడు కొంతమంది ఈయన మీద దాడులు చేసే వ్యక్తి ఒరిజినల్ పట్టానే అన్ని దానికి సంబంధించిన డాక్యుమెంట్ పేపర్లు అన్నీ ఉన్నాయి. రామాంజులు రెడ్డి అనే వ్యక్తి వాళ్ళ అనుచరులు అర్థం కావడం లేదు మ్యాటర్. అతనే ఖాళీ చేసేయమని. రామాంజులు రెడ్డి అనే వ్యక్తి వచ్చి వాళ్ళ అనుచరులు వచ్చి రాత్రి 12 గంటల మధ్యలో 9 నుంచి 12 గంటల మధ్యలో రచ్చరంబోలు చేసినారు. ఈయన వికలాంగుడు 4-5 ఆపరేషన్లు చేయించుకున్నాడు. మరి ఏమీ జరగడం లేదు ఆయనకు.
అంటే ఆ వ్యక్తిని చిత్రహింసలు పెట్టడం 6 నెలల నుంచి గత 8 నెలల నుంచి కూడా చిత్రహింసలు పెట్టడం చాలా ఘోరంగా అది ఇది. అతను ఖాళీ చేయమంటాడు కదా, అతనికి ఏమైనా పట్టా ఉందా లేదా? పట్టా లేదు. మీరు ఎందుకు అడుగుతున్నారు? మీరు ఏమైనా అడిగారా? అడిగితే ఎంఆర్ఓ కూడా మేము ఎంఆర్ఓ ఆఫీసులో చూసుకుంటాంలే, మీరు ఖాళీ చేసేయండి అని చెప్తున్నారంట, బెదిరిస్తున్నారు వీళ్ళని. ఉంటాయి ప్రజెంట్ రాజకీయం ఏదో అందరూ లేనిది అంత రౌడీలు పెట్టి ఇంత కొట్టించడం మీద ఎట్లా జరుగుతుంది చెప్పండి. ఆయనకి ఎవరెవరు ఉంటారు అండదండల్లో, ఉంటేనే దానికి పూర్తి బాధ్యత ఉంటారు. కాబట్టి దానికి ఈయన వెంకటరమణ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుచున్నాం. నేను రాష్ట్ర వడ్డెర సంఘం గౌరవ అధ్యక్షుడిని. నిన్నటి రోజున మా రాయచోటి వడ్డెర సంఘం నాయకులు నన్ను ఈ విషయం మీద పిలవడం జరిగింది ఇక్కడికి. ఈ వెంకటరమణ దండుగల వెంకటరమణ అనే వ్యక్తి గత 4 దశాబ్దాలుగా ఆ పట్టా పొంది అక్కడ చిన్న చిల్లర కొట్టు పెట్టుకొని అక్కడ జీవనోపాధి చేసుకోవడం జరుగుతూ ఉంది. కానీ అది చూసి కొంతమంది అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులు ఎలాగైనా ఈ వ్యక్తిని అక్కడి నుంచి తరిమేసి ఆ స్థలాన్ని కబ్జా చేయాలనే దురుద్దేశంతో అతన్ని మానసికంగా హింసించడం జరుగుతుంది కొద్ది నెలలుగా. మరి ఆ క్రమంలో కొద్ది రోజుల క్రితం ఆ యొక్క చిల్లర కొట్టును దహించి వేయడం జరిగింది, కాల్చివేయడం జరిగింది. ఇదంతా కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ప్రభుత్వాన్ని కూడా మేము మీ వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఆయనకు తక్షణం న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వ అధికారులందరినీ కూడా కోరడం జరుగుతూ ఉంది. దీని వెనక ఏదైతే కుట్ర ఉందో ఆ కుట్రాన్ని కూడా, దీని వెనకాల ఎటువంటి రాజకీయ నాయకుల ప్రేరణ ఉందో వాళ్ళందరినీ కూడా బయటకు తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ అణగారిన వర్గాలకు చెందిన వెంకటరమణ గారికి న్యాయం చేయవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. మరి ఆయనకు అండగా అన్ని ప్రజా సంఘాల నాయకులు, వివిధ సంఘాల నాయకులందరూ కూడా ఆయనకు భవిష్యత్తులో అండగా ఉంటాం. ఆయన చిల్లర కొట్టు తిరిగి నిర్వహించుకునేదానికి ప్రభుత్వం అనుమతి చేసి ఆయనకు రక్షణగా నిలవాల్సిన బాధ్యత కూడా ప్రస్తుత అధికారులు ఉందనేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. వాళ్ళు అది విలువైన స్థలము కాబట్టి, రోడ్డు మీద ఉంది కాబట్టి దాన్ని కాజేయాలనేసి ఒక దుర్బుద్ధితోటి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం మారింది కాబట్టి ఎలాగైనా మాది చెల్లుతుంది, మేము ఏం చేసినా కూడా చెల్లుతుంది అనే ఒక ఆశతోటి వాళ్ళు చేయడం జరుగుతూ ఉంది.